ఈ క్వశ్చన్లో మెయిన్ లాజిక్ ఇక్కడ ఉంది. 10th division of a main scale is slightly to the right of a 0 vernier scale and 4th division of a vernier scale coincide with the 12th division of a main scale. ఇది మెయిన్ లాజిక్. సో డయాగ్రామ్ చూసుకుంటే డయాగ్రామ్లో నార్మల్గా ఇలా ఉంది అనుకోండి. సో ఇది ఆ స్కేల్ అనుకోండి, ఈ పైన మెయిన్ స్కేల్ అనుకోండి, ఇది మెయిన్ స్కేల్ అనుకోండి. 9 10 11 12. సో డయాగ్రామ్ ఎలా ఉంది, ఇది ఇది 9 అనుకోండి, ఇది 9, ఇది 10, ఇది 11, ఇది 12. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, 10th division of a main scale is slightly to the right of the 0 vernier scale. అంటే 0 వెర్నియర్ స్కేలు 10th మెయిన్ డివిజన్కి లెఫ్ట్లో ఉంది అని. అంటే ఇక్కడ నీకు వెర్నియర్ స్కేల్ యొక్క 0 ఉంది అండ్ వెర్నియర్ స్కేల్లో ఉన్న 4th డివిజన్ 12th డివిజన్తో కోయిన్సైడ్ అవుతుంది అని. సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే నీకు లెంత్ ఎంత వచ్చింది, అంటే లెంత్ వచ్చేవాడికి సో స్కేల్ నువ్వు పెట్టిన ఆబ్జెక్ట్ యొక్క లెంత్ వచ్చేప్పటికి ఎంత వచ్చింది అంటే, సో x ఈజ్ ఈక్వల్ టు ఆర్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఏడు నుంచి ఎడదాకా, ఏడు నుంచి ఎక్కడ వరకు అంటే 9 ప్లస్ ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ కావాలి. అది ఎంత అంటే x. సో 9 ప్లస్ x. సో అది ఆ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్. ఇప్పుడు నీకు x కావాలి. సో x కావాలి అంటే నార్మల్గా టు ఫైండ్ అవుట్ x, సో x కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇవి మొత్తం 3 మెయిన్ స్కేల్ డివిజన్స్. ఇవి 3 మెయిన్ స్కేల్ డివిజన్స్. ఆ 3 మెయిన్ స్కేల్ డివిజన్స్లో నుంచి ఇప్పుడు ఈ పార్ట్ని రిమూవ్ చేస్తున్నాం. ఏ పార్ట్ని అంటే ఈ పార్ట్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఆ పార్ట్ని రిమూవ్ చేసి నీకు x వచ్చింది. అంటే 3 మెయిన్ స్కేల్ డివిజన్స్. సో 3 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు ఆ 3 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఎంత ఈక్వల్ అవుతాయి అంటే ఈ ఎక్స్కి ప్లస్ ఈ 4 VSDకి. సో ఇదొక ఎక్స్ ఇది అండ్ ఇదొక 4 VSDs, 4 వెర్నియర్ స్కేల్ డివిజన్స్. సో దానికి ఈక్వల్ అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు నీకు ఇప్పుడు VSDకి MSD రిలేషన్ తెలుసు కదా ఆల్రెడీ. వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో. సో 10 VSD అనేవి 7 MSDకి ఈక్వల్ అని. సో కాబట్టి I have a VSD is equal to I have a 0.7 MSD. ఒక్కొక్క VSD వచ్చేప్పటికి 0.7 MSD. సో ఆ పైన సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఈ పైన సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది. సో I have a 3 MSD is equal to x ప్లస్ 4 into 0.7 అంటే 2.8 MSD వచ్చింది. Therefore I have a x is equal to 0.2 MSD వచ్చింది. దీన్ని ఆ పైన L దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. సో L is equal to 9 MSD ప్లస్ 0.2 MSD అంటే 9.2 MSD. సో వాడు MSD వచ్చేప్పటికి 1 mm అన్నాడు కాబట్టి నీకు L is equal to 9.2 mm వచ్చింది. దట్స్ ఆన్సర్. రైట్.